వేసవికాలం నేపథ్యంలో ఉపాధి కూలీలకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలని రైతు వెంకటరెడ్డి కోరారు. గురువారం నల్గొండ జిల్లా చిప్రారం మండలంలోని బెజ్జికల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు ప్యూరిఫైడ్ నీళ్లు ఆయన అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు బెజ్జికల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం ప్రారంభం జరిగినది. దాని సందర్భంగా సేవా కార్యక్రమంగా ఈరోజు నుంచి ఇక్కడికి వచ్చిన అందరికీ కూల్ క్యాన్లు సప్లై చేయడం జరుగుతుంది. కూల్ వాటర్ నేను ఒక రైతుగా ఈరోజు నుంచి ఈ పని అయిపోయిన దాకా ఈ కూల్ వాటర్ సప్లై చేస్తాను. బెజ్జికల్ గ్రామంలో ఈ పని పథకం కింద గ్రామ ఉపాధి హామీ కూలీలకు ఈ ఎండాకాలంలో వారికి ఈ ఎండలు ఎక్కువ ఉన్నందువల్ల వడదెబ్బ పడకుండా బెజ్జికల్ గ్రామం నుంచి బైరెడ్డి వెంకటరెడ్డి గారు స్వచ్ఛందంగా ఉచితంగా చల్లటి నీళ్లు సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు మా యొక్క శుభాకాంక్షలు. కాబట్టి అందరి తరఫున ఉపాధి హామీ కూలీల తరఫున అందరి తరఫున కూడా ఈరోజు ఉపాధి హామీ పథకం కింద పనికి వచ్చిన కూలీలకు అయితుంది తోటి రైతులు మన బైరెడ్డి వెంకటరెడ్డి గారు. సో ఒక మంచి మనస్తత్వంతో వాళ్ళకి 40 డిగ్రీలు అంటారు, 50 డిగ్రీలు అంటారు, అట్లాంటి వడదెబ్బ తగిలి జనాలను నష్టపోకుండా ఏదైనా ప్రాణాన్ని కాకుండా ఇట్లాంటి చల్లటి నీళ్ళు అందించి మన కూలీలకు చేయుదనిస్తాడు. ప్లస్ మా ఊరి యొక్క ఆదేశం తీసుకొని తిరుపతి మండలం బెజ్జికల్ని ఆదేశం తీసుకొని ఇట్నే దాతలు వచ్చి ఉపాధి హామీ పనిచేసే వాళ్ళకి ఈ వడదెబ్బ తగలకుండా. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.